సంగారెడ్డి జిల్లా బీసీ కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఏఎంసీ చైర్మన్ చిదురుప్ప ప్రభుగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న తన సొంత ప్రయోజనాల కోసం సభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ ఉద్యమంలో ఏనాడు పాలు పంచుకొని అతను తన సొంత లాభాల కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కిష్టయ్య, గోకుల్ కృష్ణ, సుధాకర్ గౌడ్, రాజు యాదవ్, వికాస్, శేఖర్, దాసు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారు మరి సమావేశంలో ఆయన బీసీలను అడ్డు పెట్టుకొని ఆయన స్వార్థం కోసం ఆయన మాట్లాడిన భాష మరి ప్రతి బీసీ కూడా ఖండిస్తూ ఉన్నాడు. ఇలా బీసీల ఐక్యతను చూసి మరి బీసీల వైపు మాట్లాడడం స్టార్ట్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి బీసీల కోసం ఏనాడు కూడా పట్టించుకొని తీన్మార్ మల్లన్న మరి ఇప్పుడు బీసీలను పట్టించుకోవడానికి నేనున్నానని ముందుకొచ్చి మరి ఆయన భాష ఆయన మాటలు వింటుంటే మరి బీసీ వర్గాలు చర్చించుకునే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి బీసీ పోరాటాల్లో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు మరి 40-50 ఏళ్ళ నుంచి కూడా బీసీల కోసం ఆయన పోరాటాలు మామూలుగా లేవు. మరి విద్యార్థుల నుంచి మరి ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగస్తుల దాకా కూడా మరి బీసీల పక్షాన నిలబడి మరి పోరాటాలు చేసి వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళు బతుకుదెరువు కోసం కార్పొరేషన్ ద్వారా లోన్లు, మరి హాస్టళ్ళు ఎన్నెన్నో కట్టించినటువంటి చరిత్ర ఆర్ కృష్ణయ్య గారిది. ఏనాడు కూడా పట్టించుకొని తీన్మార్ మల్లయ్య గారు మరి సభలో ఆయన నిన్న జరిగిన సభలో ఆయన మాట్లాడడం రెడ్డిలు ఎల్మెలు ఈ రాష్ట్రం వాళ్ళే గారని కీచపరచడం ఇది చాలా సిగ్గుచేటు. ఇలాంటి వాక్యాలు మానుకోవాలని కూడా ఒక బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నా. మరి ఆయన ఉద్దేశం ఏముండి మాట్లాడుతుందో అర్థమైతే లేదు. మరి ఆయన ఒక బీసీ నాయకునిగా ఎదగాలంటే ఇతరులను తిట్టడం కానీ ఇతరులను కీచపరచడం కానీ కాదు. మరి బీసీల కోసము బీసీ అభివృద్ధి కోసము మంచి మాటలు మాట్లాడితే బీసీలకు మద్దతు ఇచ్చినట్టు అవుతాడు. కానీ బీసీలను అడ్డు పెట్టుకొని ఆయన స్వార్థం కోసము మరి ఇతర కులాలను కీచపరిచే విధంగా మాట్లాడడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఎన్నడూ కూడా కులాల వారీగా తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ కూడా ఇలాంటి ప్రకటనలు రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా జరగలేవు. మరి కులాలను చెడ్డ భాషలో తిట్టడం, ప్రతి కులం అంటే వాళ్ళకింత గౌరవం ఉంటుంది. ఇప్పుడు రెడ్డిలు కానీ ఎల్మెలు కానీ వాళ్ళు కూడా రాజకీయంగా మరి ఇంతకాలం రాష్ట్రంలో పనిచేసినారు కానీ కలుపుకొని పోయినాం. కానీ నువ్వు వచ్చి ఏదో ఒక ఫోటో అది సెల్ ఫోన్లో ఎవడో మెసేజ్ పెట్టిండని మరి వాళ్ళు రెడ్డిలు ఉచ్చదాగిండ్రు బీసీలని మాట వారి మీద విచారణ చెప్పి ప్రభుత్వం చేత అది ఎందుకన్నారు ఎవరన్నారు కావాలని అనిపించిన వాళ్ళు ఎవరు మరి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఏ నాయకుడు కూడా మాట్లాడలేడు. ఎవరు కూడా మెసేజ్ పెట్టలేరు ఇలాంటి మెసేజ్లు. అది వాస్తవమా అవాస్తవమా అనేది దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న నోరు అదుపులో పెట్టుకొని ఆయన మాట్లాడాలి. ఎంతకైనా బీసీలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీసీలు చూసుకుంటా కూర్చోరు. బీసీలకు ఉన్నటువంటి బలబలాలు బీసీలకు తెలుసు, బీసీ సంఘాలకు తెలుసు. నువ్వు ఇవాళ వచ్చి బీసీలకు ఎన్నడూ ఏం చేసినాడో కాదు, బీసీల బలాన్ని చూసి నువ్వు వచ్చి బీసీలనుతో లాభపడదాము రాజకీయ లబ్ధి పొందుదామని నువ్వు అధిగమించి మాట్లాడి స్థాయి మర్చి మాట్లాడేది మానుకోవాలని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ఎవరితోటో అనిపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్న పోరాట యోధుడు రాజ్యసభ సభ్యుడు మరి ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన వెంబడి బీసీలు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నాయి. కానీ నువ్వు ఏమిట్లా లేవు, నువ్వు బీసీ ఉద్యమాలలో లేవు, నువ్వు ఏమిట్లా లేను అని నిన్ను ముఖ్యమంత్రి నీకు నువ్వు అనుకొని మందిని తెచ్చి డబ్బిచ్చి మందిని తెచ్చి నువ్వు మీటింగులు పెట్టి
అగ్రకులాలను తిడదామంటే బీసీలు ఎన్నడూ ఒప్పుకోరు. బీసీలు మంచి మర్యాదస్తులు, బీసీలకు దయాగుణం ఉంటుంది. బీసీలు స్వార్థపరులు కారు, నిస్వార్థంతో బీసీలు ఉన్నారు. ఇలా బీసీల న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నాము. బీసీలకు న్యాయం చేస్తారు. అందరు అగ్రకులాలలో కూడా బీసీలకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు తప్ప మాకు వ్యతిరేకం చేయరని మా బీసీ సంఘాలు బీసీలము మేము భావించుకుంటున్నాము. లేనిపోని పంచాయతీ పెట్టి లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎంబడే విరమించుకోవాలి. మరి వాళ్ళ క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మేము ఈ వారం రోజుల్లో ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడి ఒక 5,000 మందితో జిల్లా స్థాయిలో సంగారెడ్డి పట్టణంలో సమావేశం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. బీసీలు ఎక్కడ అధైర్యంగా లేరు. బీసీలు రాజకీయాల్లో ముందున్నారు, సంఖ్యాబలంలో ముందున్నారు. ఈ ముందున్నప్పటికీ కూడా ఒక మర్యాదకు, గౌరవానికి, అందరినీ గౌరవించే మనస్తత్వము బీసీలకు ఉన్నది. బీసీలకున్న జాలి గుండెను అన్ని అగ్రకులాలు గుర్తిస్తూ ఉన్నాయి. ఇలా బీసీలకు పటం కట్టడానికి అగ్రకులాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అది ఓర్పు చూసి ఓర్చుకోలేక లేనిపోని పెట్టి లేనిపోని మాటలు సృష్టించి 100కి 90 అబద్ధాలు ఆడుకుంటా మరి అందరినీ విమర్శిస్తాడు. అటు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాడు. నీకేమవసరమో, నువ్వే లాస్ట్ ముఖ్యమంత్రివి, నీ మళ్ళా ముఖ్యమంత్రులు, నువ్వు ముఖ్యమంత్రిని చేసి నువ్వు ఒక్కడవు చేస్తే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి ఎవరు కావాలనో.